యాకోబులో ఒక నక్షత్రం ఉదయించబోతుంది. ఆ నక్షత్రమే నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు అనే నక్షత్రం మీకోసం ఉదయించబోతుంది. ఆ నజరేయుడైన యేసు క్రీస్తు అనే నక్షత్రం మీ జీవితాలు వెలుగు నింపడానికి ఉదయించబోతుంది. నజరేయుడైన యేసు క్రీస్తు అనే నక్షత్రం మీ జీవితంలో శాంతి సమాధానాలు నింపడానికి ఉదయించబోతుంది. ఆ నక్షత్రాన్ని మనము కలిగే వారముగా ఉండాలి. ఆ నక్షత్రం వలె మనమును కూడా ప్రకాశించే వారముగా మనము ఉండాలి. ఆర్టిఫిషియల్ స్టార్స్ గా మనం ఉండకూడదు, లేకపోతే కరెంట్ లో పెడితే వెలిగే స్టార్లుగా మనం ఉండకూడదు. నీ యొక్క జీవితం నిత్యము వెలిగే జీవితముగా, ప్రకాశించే జీవితంగా ఉండాలి. అందుకే పౌలు గారు అంటారు కదా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండండి. అంటే మనమందరము కూడా క్రీస్తు బిడ్డలం. అంటే క్రీస్తు పోలికన ప్రకారము నడవడమే క్రీస్తు బిడ్డలము. ఆ రీతిగానే క్రీస్తు నక్షత్రముగా ఈ లోకానికి వచ్చాడు. మనము కూడా నక్షత్రం వలె ఈ లోకంలో నిజంగా మనం వెలిగే వారం ఉండాలి.